పండుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. న్యాయాధిపతులు 6:11. భావబంధాలను తెగనరికి శాశ్వత విమోచనను అనుగ్రహించే న్యాయాధిపతి విమోచకుడు సియోనులో నుండి వస్తాడు. పాటలు పాడుతూ ఇశ్రాయేలంతా సియోనుకు తిరిగి వస్తారు. వారి తలలపై నిత్యానందం ఉంటుంది. ఆ న్యాయాధిపతి మన యేసుస్వామి. కేవలం 40 సంవత్సరాలు ఇశ్రాయేళ్లకు నెమ్మది కలగజేసిన తెగ నరికేవాడు అనే అర్థం గల పేరు కలిగిన గిద్యోను ఆ స్వామికే ముంగుర్తు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైన కాలమది. శత్రువుల వలన వారు మిక్కిలి హీన దశకు వచ్చిన కాలమది. మొరపెట్టేందుకు ఇక వేరే ఎవరున్నారు? మన దుష్కార్యాలకు కోపగించి శిక్షించేది దేవుడే. మన ఆర్తనాదాలు విని వెన్నెలా కరిగి అభయమిచ్చేది ఆయనే. ఇప్పటి మన చరిత్ర కూడా ఇదే కదా. ఎరిగి ఎరిగి చెడిపోతూ ఏమరిపాటున పడిపోతూ తిరిగి మన ప్రభు పాదాలు ఆశ్రయిస్తూ ఉన్న మనం ఇక్కడ ఇశ్రాయేళ్ల సంగతి ఏమైందో చూద్దాం. రక్షకుని రాకకు ముందు ఆ రాకను ప్రకటించే ప్రవక్త రావడం తప్పనిసరి. ఇశ్రాయేలీలు, అమాలేకీయులు, తూర్పు జాతులు మిడతల దండంత విస్తారంగా వచ్చిపడి భూమి పంట అంతటిని నాశనం చేసి గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనం ఏది ఉండనీయకుండా పాడు చేశారు. దీనంతటి వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఎంతో హీన దశకు చేరుకున్నారు. న్యాయాధిపతులు 6:3-6 వరకు. వారికి ఆ దుస్థితి ఎందుకు వచ్చిందో దేవుడు తన ప్రవక్త ద్వారా వినిపింపజేశాడు. 11వ వచనంలో బలహీనత, మహాబలం ఈ రెండింటి కలయిక కనిపిస్తున్నది. దృఢత్వానికి, స్థిరత్వానికి గుర్తుగా ఉన్న మస్తకి వృక్షం ఉంది. ఓఫ్రా అంటే దుమ్ము ధూళి, యోవాషు అంటే నిరాశ చెందేవాడు అని అర్థం. అటువైపు అతని కుమారుడు గిద్యోను తెగ నరికేవాడు. శత్రువులకు భయపడి చాటున కూర్చున్న గిద్యోను ఇక్కడ అక్కడ మస్తకి వృక్షం కింద అమిత బలాఢ్యుడైన యెహోవా దూత. దేవుని మహాబలం, మనిషిలోని అతి దీనమైన బలహీనత సమాంతరంగా కనిపిస్తున్నాయి. మానవ బలహీనతల్లోనే దేవుని బలం పరిపూర్ణమవుతుంది. మిద్యానీయులకు జడిసి గిద్యోను ఒక ద్రాక్షగానుగ మాటున నక్కి ఉండి తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని దుల్లగొడుతున్నాడు. చిన్న మందకు చెందిన విశ్వాసి, ఇక్కడ నీవే కనిపిస్తున్నావు. నీవు దేవుని జనాంగమే. కానీ సంఘము మొత్తం, క్రైస్తవమంతా అవిధేయత స్థితిలో ఉండగా శత్రు లోకం నీపై పెత్తనం చేయడం లేదా? అయితే నీవు వారితో కలవక, వారితో రాజీ పడిపోవడానికి మనసొప్పక ఏదో విధంగా చాటుమాటున కాలం వెల్లదీస్తూ ప్రభు పాద సన్నిధిని వీడడం లేదు కదా. ఇక్కడ ద్రాక్షగానుగ దేనిని జ్ఞాపకం చేస్తున్నది? ద్రాక్ష పండ్ల గుత్తులలోని ప్రాణరసం అంతటిని నలిపి పిప్పి చేసి మనుషులకు బలవర్ధకమైన ద్రాక్ష రసాన్ని